ఇప్పుడు మనకు పేడ పురుగులు ఉంటాయి కదా, పేడ పురుగులు పేడ మీద తిని బతుకుతూ ఉంటాయి. అట్లాంటి పేడ పురుగులు కొన్ని అప్పుడప్పుడు మనిషి రూపంలో కూడా బయటకు వస్తూ ఉంటాయి. అలా మనిషి రూపంలో బయటకు వచ్చిన ఒక పేడ పురుగు ఏదో మాట్లాడుతుంది. అది ఎందుకు మాట్లాడింది ఆ పేడ పురుగు అనే దాని గురించి మనం ముందుకెళ్ళాలంటే సిపిఐ నారాయణ గారు ఒక మాట మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి మనం విందాం. ఇండియాకి ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని ఏది మన దేశం మీద దాడి చేసిన ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని చంపే ప్రతి ఒక్క హక్కు ఉంది అని అంటున్నాడు ఆయన. వినాలా? అగైన్ టెర్రరిస్టుల్ని ఉగ్రవాదుల్ని చంపే హక్కు ఉంది కానీ పాకిస్తాన్ మీద యుద్ధం చేయొద్దు అని అంటున్నాడు. ఎందుకు ఇలా అంటున్నాడు నారాయణ గారు? ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం. And choosing the terrorist and the killing is justified because they created so much of harm. The terrorism can't be supported. విన్నారా? యుద్ధం వేరు, టెర్రరిస్టులు చంపటం వేరు. ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి చాలా టెర్రర్ క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళని చంపడం తప్పు లేదు అని చెప్పని అంటున్నారు. కానీ యుద్ధం అనేది వేరు అంటున్నారు. పాకిస్తాన్ also they are creating more trouble to the internal politics also. That's why even Pakistan also should think that terrorism should not be allowed. But Pakistan and India also put together to fight against the terrorism. భారతదేశం కానీ పాకిస్తాన్ కానీ ఈవెన్ పాకిస్తాన్ కూడా రాజకీయాలు చేస్తుంది. పాకిస్తానీ ప్రభుత్వం కూడా మన భారతదేశ ప్రభుత్వం చేస్తుంది కదా. అట్లాగా యుద్ధాన్ని ఉపయోగించుకొని దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఉపయోగించుకొని పాలిటిక్స్ చేస్తుంది, ఇంటర్నల్ పాలిటిక్స్ పాకిస్తాన్ కూడా. కాబట్టి అక్కడ ఉండే పాకిస్తానీలు కూడా దీన్ని ఉపేక్షించకూడదు అని చెప్తున్నాడు ఆయన. చెప్తూ టెర్రరిస్టుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. టెర్రరిస్టులు చేసిన యాక్ట్ గురించి తప్పుపడుతున్నాడు. But we are the CPI is against of the war in Pakistan because the war is nothing but it would be strengthened against the terrorists. That we should not use that weapons against the Pakistan people or government. విన్నారా? వార్ ఎందుకు వద్దు అంటున్నారంటే భారతదేశం యొక్క సైన్యం పాకిస్తాన్ యొక్క సైన్యం రెండు తలపడి అక్కడ మన సైనికులు వాళ్ళ సైనికులు చచ్చిపోయి ప్రభుత్వాలు వీగిపోయి ప్రభుత్వాలు బలహీనమైనప్పుడు ప్రజా వ్యవస్థ బలహీనమైనప్పుడు ఉగ్రవాదులు బలవంతులవుతారు. లెటస్ సే ఇప్పుడు మనం పాకిస్తాన్ దేశం మీద పూర్తిగా దాడి చేస్తే ఆ సైన్యాన్ని మట్టి కరిపిస్తే ఆ పాకిస్తాన్ దేశాన్ని ఎవరు టేక్ ఓవర్ చేసుకుంటాడు? ఉగ్రవాదులే టేక్ ఓవర్ చేసుకునేది. అదే చెప్తున్నాడు ఆయన. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ పేడ పురుగు గురించి మాట్లాడతా. This way we appeal that our fight should be only targeted terrorists, not only Pakistan. మన టార్గెట్ ఎప్పుడు కూడా టెర్రరిస్టుల మీద ఉండాలి కానీ టెర్రరిజం మీద ఉండాలి కానీ వేరే దేశం మీద కాదు. ఎందుకంటే అక్కడ ఉండే ప్రజలు నష్టపోతారు. యుద్ధానికి మేము వ్యతిరేకం అని చెప్పాడు ఆయన. చెప్పాడు కదా. ఇప్పుడు ఈ పేడ పురుగు ఏమంటుందో ఒకసారి విందామా? ఈ పేడ పురుగు పేరు శ్రీకాంత్ అండి. ఈడొచ్చాడు సాయిగడు కసాయిగడు మధ్యలో. ఒక నిమిషం ఉండండి. ఈ పేడ పురుగు ఏమంటుందో ఒకసారి విందామా? ఏడరా నువ్వు? ఇది ఈడొచ్చాడు. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ భారత్. చెప్పరా బాడకో. భారత ప్రభుత్వం మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవాళ పాకిస్తాన్ ని స్ట్రైక్ చేసింది. ఫ్యాంటాస్టిక్ న్యూస్ అండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఎవడరా? ఎట్టా పుడతారా మీరు? నువ్వు ఎట్ట పుట్టావు, ఆయన కూడా అట్టాగే పుట్టాడరా. ఎరా నువ్వేమన్నా అడ్డంగా ఏమన్నా పుట్టావేంట్రా? ఎరా లోఫర్, అడ్డంగా పుట్టావేంటి బే నువ్వు? అడ్డంగా ఎట్టా పుట్టారా మీరు అంటావేంట్రా? నత్తి పకోడి. ఆయన నెరిసిన ఎంట్రీకి అంత లేదు నీ ఎక్స్పీరియన్స్. ఆయన నెరిసిన ఎంట్రీకి అంత లేదురా నీ జీవితం. సిపిఐ నారాయణ నెరిసిపోయిన ఎంట్రిక. ఏ ఎంట్రిక నేను చెప్పనులే. అడు అంటావేంటారు నత్తి నా కొడక. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు డిగ్రేడ్ ద పీపుల్ హూ స్టామర్. వీడిని తిట్టే ప్రాసెస్లో నేను కూడా కల్తీ అయిపోతున్నా. కల్తీ నా కొడక.
వీడిని ఎందుకు ఎట్లా తిడతారని ముందుకెళ్తే తెలిసింది. వీడు చూడండి అసలు వీడు ఏరా పొద్దున్నే బత్తాయిలు ఉచ్చదాకా వచ్చావేంట్రా పొద్దున్నే, ఎరా ఉచ్చకొంటలో చేపలు పట్టుకుని నా కొడక. పాక్తో యుద్ధానికి మేము వ్యతిరేకం, కానీ పాకిస్తాన్పై భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై సిపిఐ నేత నారాయణ స్పందించారు. ఉగ్రవాదులను హతమార్చడానికి భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నాం, అంతేగాని పాకిస్తాన్పై యుద్ధానికి కాదు. యుద్ధానికి మేము వ్యతిరేకం. ఉగ్రవాదంపై పాకిస్తాన్ కూడా ఆలోచించాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత్కు సహకరించాలి అని పేర్కొన్నారు. ఎవడు అడిగిండ్రా నిన్ను? నిన్నెవడు అడిగాడు బే? నిన్నెవడు అడిగాడు రా? నిన్నెవడు అడిగాడు? ఏం నేను మోతబరివా? నిన్నెవడు అడిగాడు రా? ఆయన ఒక రాజకీయ పార్టీని ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాడు. నిన్నెవడు అడిగాడు బే? బ్రోకర్. లోఫర్ నా కొడక, పాకి నా కొడక. నేను ఇందాక స్టామరింగ్ అదే నేను కల్తీ అవుతున్నాను. ఎందుకు ఈ లోఫర్ నా కొడుకుని ఎందుకు ఇట్లా తిడుతున్నాను అర్థమవుతుందా ప్రజలారా మీకు? పాకి నా కొడుకు అంట అంటే ఒక కులాన్ని పాకి అంటే ఎవర్రా? రెల్లి కులస్తుని తిడుతున్నావా? ఎరా లోఫర్ నా కొడక, ఇప్పటికీ స్లర్ వాడుతుంది. అడ్డంగా ఉన్న పుట్టావేంట్రా నువ్వు? బ్రోకర్ నా కొడక, ఏం మాట్లాడుతున్నావురా? పాకి వల్ల నీలాంటి లుచ్చా నా కొడుకుల వల్లే కదరా సిస్టమ్ ఎట్లా ఉంది. నా కొడక నీ మీద అట్రాసిటీ యాక్ట్లు పెట్టాలి. నా కొడక నీ మీద పాకి నా కొడుకు ఏంట్రా? పాకి ఏంట్రా? పాకి తిడుతున్నావురా నువ్వు కులం పేరు చెప్పుకొని? లోఫర్ నా కొడక. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెల్లి కులస్తులు అందరికీ చెప్తున్నాను నేను, ఈ నా కొడుకు ఎక్కడ కనపడితే అక్కడ కొట్టండి అని చెప్తాను అనుకుంటున్నారు. అట్లా చెప్పనులే, తప్పు కదా. చట్టాలను మనం చేతిలో తీసుకోకూడదుగా మనం కదా. చట్టాలని వ్యవస్థలు మన చేతిలో కొట్టద్దు మీరు దయచేసి. కనిపిస్తే ఆడి చేతిలోకి కూడా 4 చీపిర్లు ఇచ్చి ఊడిపించండి రోడ్లు. పారిశుద్ధ పని చేపించండి. పారిశుద్ధ కార్మికులు వీళ్ళందరంటే అంత హీనంగా కనిపిస్తున్నారా? లోఫర్ నా కొడక. ఏమంటున్నావు బే నువ్వు? చెప్పు నా కొడక. ఫాల్తా అరే ఆయన వయసు ఏంటి? ఆయన వయసుకి నా కొడక నీకు అసలు పళ్ళు మొత్తం ఊడిపోయి నువ్వు ఎక్కడికి దేకుండా దొరుకుతావు నా కొడక నువ్వు. ఆయన వయసుకి వస్తే గొద్దనన్న ముందు తాగితే తాగినట్టుండు. ఆ కంపుని బయటికి ఇసరాలని చూడకు. లుచ్చా నా కొడక. చెప్పు అయిపోయింది. మళ్ళీ జై హిందూ దేశం పేరు పేట్రియాట్ అనుకుంటున్నావంటారు నువ్వు. లుచ్చా జింగోయిస్టురా నువ్వు. జింగోయిజం అంటారు, తేడా తెలుసుకో. చదువుకొని సావు లఫంగి నా కొడక. బ్రోకర్ అద్దవా. ఉచ్చకొండలో చేపలు పట్టుకుని తినరా? తీసే బ్రదర్.